హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజు. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో ఫస్ట్ సాయినాథుని టెంపుల్తో ఈ వ్లాగ్ మొదలు పెడుతున్నాను. ఈ టెంపుల్ హౌసింగ్ బోర్డ్ నుంచి గాజుల రామారం వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది. ఎంట్రన్స్లో మీకు పార్కింగ్ అలాగే గార్డెన్తో చాలా టెంపుల్ అందంగా ఉంటుంది. డిఫరెంట్ ఫ్లవర్స్ ప్లాంట్స్తో చాలా గ్రీనరీగా ఉంటుంది. అలాగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎంట్రన్స్లో వినాయకుడు రైట్ సైడ్లో జంట నాగులు అలాగే సాయినాథుని దుని వెలుగుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మీరు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకునే వీలుగా ఉంటుంది. టెంపుల్కి 2 సైడ్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ప్రాంగణం విశాలంగా మీకు ప్రదక్షిణం చేసుకునే వీలుగా ఉంటుంది. ఈ టెంపుల్ మీకు దూరం నుంచి చూస్తే కనిపించదు. అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ మొత్తం కవర్ చేసి ఉంటాయి. గోపురం మాత్రం కనబడుతుంది. టెంపుల్ చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే సాయినాథుని డిఫరెంట్ పోస్చర్స్ మీకు దర్శనం ఇస్తాయి. అలాగే ఈవినింగ్ టైం వెళ్తే వ్యూ చాలా అందంగా ఉంటుంది. ఈ టెంపుల్కి గోశాల కూడా ఉంది. ఎవ్రీ థర్స్డే ఇక్కడ నారాయణ సేవ అంటే అన్నదానం కూడా జరుగుతుంది. థర్స్డే వెళ్ళాను, బట్ చాలా రష్గా ఉండడం వల్ల వీడియో తీయలేకపోయాను. ఫ్రైడే వెళ్ళి ఈ వీడియోను తీశాను, బట్ అప్లోడ్ చేయలేదు. థర్స్డేనే అప్లోడ్ చేద్దామని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. టెంపుల్ చాలా నీట్గా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎవ్రీ థర్స్డే ఇక్కడ టెంపుల్లో సాయినాథుని ఊరేగింపు కూడా జరుగుతుంది. టెంపుల్ లోపలికి వెళ్తే సాయినాథునితో పాటు శివయ్య, దత్తాత్రేయ స్వామి కూడా దర్శనమిస్తారు. అలాగే సాయినాథుని నిద్రించడానికి ఊయల అలాగే పల్లకి టెంపుల్ లోపల ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.